హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సతీష్ అట్ల. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతిరోజు కూడా విద్యా ఉద్యోగ సమాచారం, కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ అనేటివి మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉన్నాం కదా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. సో ఇప్పుడు ఏంటంటే మనకు బీసీ గురుకులాల్లో బ్యాక్లాగ్ అడ్మిషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విశ్వవిద్యాలయానికి సంబంధించి బీసీ గురుకుల పాఠశాలల్లో 2024-25 సంవత్సరానికి గాను సంబంధించి 6, 7, 8 తరగతులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ సీట్లు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. అందులో ఖాళీగా ఉన్నటువంటి సీట్లకి నోటిఫికేషన్ ఇది. సో దానికి సంబంధించి అర్హులైన తెలంగాణకు చెందినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ అట్లాగే ఈబీసీ అనాథ బాలబాలికలు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి అర్హతలు చూస్తే విద్యార్థులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి పాఠశాలలలో 2022-23 లేదా 2023-24 విద్యా సంవత్సరానికి గాను విద్యను అభ్యసించి ఉన్నవారై ఉండాలి. ఇక విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం చూసినట్లయితే గ్రామీణ స్థాయిలో ప్రాంత విద్యార్థులు 1,50,000 ఉన్నవారై ఉండాలి. ఇక పట్టణ ప్రాంత విద్యార్థులకైతే 2 లక్షలకు మించకుండా ఉండాలి. ఇక వయో పరిమితి చూస్తే 31 ఆగస్టు 2024 నాటికి 6వ తరగతి విద్యార్థులకు 12 ఏళ్ళు, 7వ తరగతి విద్యార్థులకు 13 ఏళ్ళు, 8వ తరగతి విద్యార్థులకు 14 ఏళ్ళు మించకుండా ఉన్నవారై ఉండాలి. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ప్రవేశ పరీక్ష ఉంటుంది. అట్లాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లను కేటాయించడం అనేది జరుగుతుంది. ఇంకా ఫిబ్రవరి 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది. ఇక మార్చి 3న పరీక్ష అనేది నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ వచ్చేసి www.mjpabcwres.cgg.gov.in సంప్రదించండి. సో బీసీ గురుకులాలకు సంబంధించి సంబంధిత ఏ జిల్లాలలో ఉన్నారో వారికి సంబంధించి 6, 7, 8 తరగతులకు సంబంధించినటువంటి విద్యార్థులకు నోటిఫికేషన్ ఇది. ఏంటంటే బ్యాక్లాగ్ సీట్లు ఏవైతే మిగిలి ఉన్నటువంటి సీట్లు ఉన్నాయో వారికి ఈ అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇంకొకటి ఏంటంటే 6, 7, 8 తరగతి ప్రభుత్వ పాఠశాలలు లేదా ప్రభుత్వ పాఠశాలల గుర్తింపులు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. 6, 7, 8 తరగతులు అట్లాగే 12, 13, 14 ఏళ్ళు ఉన్నవారై ఉండాలి. సో వాళ్ళు అప్లై చేసుకోవడానికి రిజర్వేషన్ పరంగా మీకు అవకాశం కల్పిస్తారు.